హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు గ్రామీణ పొలాలు, కటవలలో మరియు అడవిలో ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ చెట్లు కనుమరుగయ్యాయి. వీటిని అడవి దొండ, ఆ దొండ అని తెలుగులో వేరువేరు ప్రాంతాలలో పిలుస్తారండి. కెప్పరేసియే కుటుంబానికి చెందినవి. ఇది తీగలా పెరిగి కాండం కనుపుల దగ్గర ముళ్ళులు ఉండి కాయలు మారేడు కాయ అంత పరిమాణంలో ఉంటాయి. ఈ పచ్చి కాయలను పూర్వీకులు, గిరిజనులు, రైతులు ఈ కాయలను పచ్చడిగా లేదా ఊరగాయ రూపంలో తయారు చేసుకుని తినేవారు. ఈ చెట్లను గిరిజనులు వారికి తెలిసిన వైద్యంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి పండ్లు లోపల గుజ్జును గ్రామీణ వాసులకు తలనొప్పి లేదా చుండ్రు సమస్యలకు ఈ పండ్ల గుజ్జును నుదుటిపై వేసి లేదా తలపై వేసి తగ్గించేవారు. అలాగే ఆయుర్వేదంలో వీటి ఆకులను మొలలు సమస్యలకు ఉపయోగిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ చెట్టు అడవి ప్రాంతంలో ఇది ఒక మంచి ఔషధమైన మొక్క అని కూడా గ్రామీణ వైద్యులు చెబుతున్నారు. బాగా మాగిన పండ్లను ఆహారంలోకి తీసుకోకూడదని, పచ్చికాయలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు విత్తనాలను సేకరించి బాగా ఎండబెట్టిన ఆ విత్తనాలను పెరటిలో కానీ గార్డెన్లలో విత్తుకుని పెంచుకోవచ్చు.